ఇప్పుడు నేను అవ్వ ఆదాము స్టోరీ చెప్తున్నాను. జీసస్ ఫస్ట్ ఏం క్రియేట్ చేశాడంటే, ఫస్ట్ జీసస్ నైట్ని మూన్ చేశాడు, ఆ మార్నింగ్ని సన్ చేశాడు. జీసస్ చేస్తే అప్పుడు ఆదం ఒక అబ్బాయిని తయారు చేద్దామని జీసస్ ఒక మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టితోని ఒక అబ్బాయిని తీర్చాడు. అబ్బాయిని అంటే తెలుసు కదా, నేనే కదా, నేను అనుకున్నాను, అలాగే అబ్బాయిని చేశాడంట. చేస్తే అప్పుడు ఆ అబ్బాయికి బాగా నిద్ర పట్టేసిందంట. ఎవరికి? ఆదంకి పట్టేస్తే ఆదంకి అప్పుడు ఆదం సైన నడువు ఉండదు కదా, నడువు దగ్గర ఒక బౌన్ ఉందంట. బౌన్ అంటే ఏంటి? బౌనే కదా. ఆ బౌన్తో ఒక అమ్మాయి చేద్దామంట. అప్పుడు బొమ్మ చేసేసి దాంట్లో పానం పెట్టి అబ్బాయిని వాళ్ళు మాట్లాడుతుంటారు, బయటకు వెళ్తారు, ఫారెస్ట్లో వెళ్తారు, అన్నీ చేస్తారంట. అప్పుడు జీసస్ మంచి ఫారెస్ట్ తయారు చేశారట. అక్కడ ఫ్రూట్స్, యానిమల్స్ ఉన్నాయంట. అప్పుడు జీసస్ చెప్పాడంట, మీరు ఒక చెట్టు ఫ్రూట్ ఉంది, ఆ చెట్టు ఫ్రూట్ తినకండి, ఎందుకంటే అది మనకి గుడ్ ఏదో బ్యాడ్ ఏదో చెప్తుంది, తీయది, తినకండి అని చెప్పారంట జీసస్. సరే ఓకే అన్నారంట అవ్వ ఆదం. అప్పుడు కొన్ని రోజులు అయిపోయాక అప్పుడు అవ్వ అలా ఫారెస్ట్లో తిరుగుదామంటే వెళ్ళిందంట. అప్పుడు ఆ చెట్టు షాప్ ఉంది కదా, ఆ చెట్టు షాప్ దగ్గర ఆగిందంట. అప్పుడు అక్కడ బుస్ బుస్ అని సౌండ్ వస్తుందంట. ఏంటి బుస్ బుస్ సౌండ్ వస్తుందండి చూసిందంట. అప్పుడు స్నేక్ ఉందంట. స్నేక్ మాట్లాడుతుంది కదా మనతో. స్నేక్ వచ్చి మాట్లాడిందంట. మాట్లాడిందంట. ఎందుకు స్నేక్ వచ్చి, ఎందుకు నువ్వు ఈ చెట్టు ఫ్రూట్ తినవు, ఎందుకు నువ్వు ఈ చెట్టు ఫ్రూట్ తినవు అని అన్నంత. అంటే అప్పుడు అవ్వందంట, జీసస్ చెట్టు ఫ్రూట్ తినొద్దన్నారు, అందుకనే మేము తినట్లేదు మేము అని చెప్పిందంట అవ్వ. చెప్తే అప్పుడు అవ్వ సగం తినేసిందంట చెట్టు ఫ్రూట్. సగం తినేసి ఆదం చూసుకోలేదు కదా, ఆదం కూడా తినేస్తే అప్పుడు జీసస్ రోజు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది కదా, మాట్లాడితే అప్పుడు జీసస్ పిలుస్తారంట, అవ్వ అదము అని పిలుస్తారంట. కానీ అది రావట్లేదంట. రాకపోతే అప్పుడు జీసస్ వచ్చాడంట. కొన్ని రోజులు అయిపోయి జీసస్ వచ్చాడంట. అప్పుడు అవ్వ ఆదం వచ్చాడంట. అప్పుడు అవ్వ ఆదం అని అందంట, జీసస్ మేము తప్పు చేసాం, మీరు చెప్పిన మాట అనలేదు అని అన్నంట. ఎవరు? అవ్వ ఆదం. అంటే అప్పుడు జీసస్ అన్నారంట, మీరు నా మాట వినలేదు కదా, ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళిపోయి ఈ ఫారెస్ట్లో ఉండడానికి వీలు లేదు అని అన్నారంట జీసస్. అంటే అప్పుడు ఆదము అవ్వ వెళ్ళిపోయారంట అక్కడ నుంచి బయటికి. అప్పుడు వాళ్ళకి బట్టలు ఏమీ లేకపోతే ఆదం కష్టపడి బయటికి వెళ్ళి ఏదో ఫుడ్ ఏదో బట్టలు ఏదో తెస్తున్నాడంట. అంత కష్టపడ్డాడు. ఈ స్టోరీ మీకు నచ్చిపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.